triplex villas at Bachpalli, APR Projects. రోజా గారిని మీరు టార్గెట్ చేశారు కదా. ఎందుకు టార్గెట్ చేసాం? బీసీ గర్జనలు పెట్టేది, కాపు గర్జనలు పెట్టేది పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గురించి, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడడానికి. రోజా గారు వాళ్ళ బాబున వాళ్ళ పాపన ఒక మాట అంటేనే, ఒక కారు గురించి అంటేనే ఏడ్ చేస్తున్నారు రోజా గారు. మీ సుమన్ ఇంటర్వ్యూలోనే ఏడ్ చేశారు ఆవిడ. నేను కారు కొన్నందుకు, కుమారస్వామి అన్న నన్ను హక్ చేసుకున్నందుకే నన్ను చీప్గా ట్రోల్స్ చేస్తున్నారు అని అన్నారు. సో అదే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఉంటుంది కదా. అదే అఖిరానంద్ కూడా అట్లే బాధపడతాడు కదా. ఆద్య కూడా అలాగే బాధపడుతుంది కదా. అలాగే అన్న లెజ్వానా కూడా అట్లే బాధపడతారు కదా. సో అది మీ ఫ్యామిలీ ఎలాగో మా ఫ్యామిలీ కూడా అలాగే. నన్ను ఎన్ని ట్రోల్స్ చేయించారు, నా ఫొటోస్ మాఫింగ్ చేసి సైట్స్లో పెట్టినవి ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఇచ్చినవి ఉన్నాయి. అక్కడ ఎన్ని కాల్స్, ఎన్ని ఫొటోస్ మాఫింగ్ చేసి మేము ఎంత బాధపడ్డాం. రీసెంట్గా మా ప్రభుత్వంలో కూడా చేశారు, మా ఫొటోస్ మాఫింగ్ చేసి పెట్టారు. సో మేము కంప్లైంట్స్ ఇచ్చాం. అందరూ బాధితులమే, ఎవరు దాన్ని సమర్థించట్లేదు. కానీ నువ్వు చేసేటప్పుడు నీకు తప్పు కనపడినప్పుడు, మేము నీ మీద అటాక్ చేసినప్పుడు అది తప్పు కనిపించకూడదు అంటాను నేను. రోజా గారికైనా ఎవరికైనా. అందరూ బాధితులే కదా. అంటే గతంలో జరిగిన విషయాలపైన వాళ్ళందరి మీద కేసులు పెట్టి కేసులు బనాయిస్తున్నారు కదా. మీరేం కేసులు పెట్టలేదు ఎవరి మీద? కేసులు పెట్టాం. కనీసం ఇప్పుడు రవీంద్రనాథ్ గారు మీరు కేసు పెట్టారు, ఏం యాక్షన్ తీసుకున్నారు గత ప్రభుత్వం? ఆయన సారీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కేసు పెట్టలేదా? నేను ఇంకేం ఫాలో అప్ చేయలేదు, ఎందుకంటే బహిరంగంగా సారీ చెప్పారు. బాస్ కూడా దాన్ని ఇంకా అంత ఇగ్నోర్ చేసాం, మేమేం అంత పట్టించుకోలేదు. మేము ఇప్పుడు ప్రజాక్షేమంలో డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. పాతను తవ్వుకునే పని అయితే మేము చేయట్లేదు. కొందరు విపరీత స్థాయిలో ట్రోలింగ్స్ చేసి అధ్యక్షులనే టార్గెట్ చేశారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు ఖండించే ప్రయత్నం చేస్తున్నాం. నేను అది కూడా చెప్తున్నాను మీకు.